బీఆర్ఎస్ పార్టీ ఇతనికి ఒక ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు, మళ్ళా మొన్న కూడా టికెట్ ఇచ్చిర్రు. మరి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను ఎందుకు వీడిండు అనే క్వశ్చన్ ఉన్నది. అయితే దాన్ని మాట్లాడక ముందు మనం కొంత ఒక వీడియో నీకు వినిపిస్తాము, వినండి కొద్దిగా. అలా భార్య అన్నది ఎట్లా చెప్పారు అంటే కేసీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి కేసీఆర్ గురించి ఇంత గొప్ప చెప్పిన మనుషులు ఎందుకు వీడిండు అనేసి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఒకసారి వినండి. ఈ వీడియో మీకు ప్లేస్ చూపిస్తా సైడ్లో, వినండి, చూడండి. అక్కేమన్నా అంటే మనం ఇంకొక జెండాకు చేయకూడదామా అంటుండ్రు. మరి ఇప్పుడు ఏం చేసిర్రు అక్క? గులాబీ జెండా వదిలేసి కాషాయ జెండా వేసుకున్నారు. ఎట్లా చేద్దాం? నీవే చెప్పాలి అక్క, ఇప్పుడు ఎట్లా చేద్దాము? ఏం చేసిన అంటే భర్తకు 2008లో గులాబీ జెండా మొయ్యి అనేసి 2008లో పంపించారంట. ఎవరు? అక్క. ఎక్కడికి? అక్కడికి పోటీ చేయడానికి పంపించారంట. మునుగోడు కూడా పంపించారంట. మళ్ళా ప్రగతి భవన్ కూడా పంపిస్తున్నా. అవును కదా అక్క. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ అంత అండగా చూసి నీ ధైర్యం ఉన్నప్పుడు మరి ఎందుకు వీడినావు అక్క? ఎందుకు వీడినావు పార్టీ? భయపడడం లేదంట. మరి ఎవరు బెదిరించారు? గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. మరి ఎన్ని పనులు చేస్తారో చేసుకోండి, ఎవరు బెదిరిస్తారో బెదిరించుకోండి అంటే ఎవరు బెదిరించారు? అధికారంలో మీరయ్యి అధికారంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి ఎవరు బెదిరించారు? నేను ఎవరు బెదిరించలేరు. మరి ఈమె అంటున్నది అంటే ప్రజలను ఎట్లా మభ్య పెడుతుందో చూడండి. నీవెందుకు భయపడదు అక్క? నీ భయపడవు. వెనకాల బాలాజీ అని చెప్పినావు. భార్యకి ఎవరైనా సపోర్టు భర్త ఉంటారు, అది కరెక్టే. మరి అంతటి నీ మొగుడు అయినప్పుడు మరి ఎందుకు బీఆర్ఎస్ వీడిండు? మరి గల్లా పట్టుకొని అడగొచ్చు కదా కేసీఆర్ను గల్లా పట్టుకొని అడగొచ్చు కదా. మరి అడగలేదక్క, ఎక్కడ కూడా అడగలేరు మరి మీరు. కేసీఆర్ సారు జల్లెడ బట్టి మరీ వెతికిండంట. ఈయన ఎక్కడ జల్లెడ బట్టి మరీ వెతికిండంట. ఎక్కడ? అయితే ఆల్రెడీ అయిపోయింది కథ. ఆల్రెడీ వాళ్ళు ముందే అనుకున్నారు అయిపోయిందని. బీఆర్ఎస్లో మా కథ అయిపోయింది.
ఏమొస్తుంది? అబ్బో, ఈయన మరి ఈయన ఉగ్రం రూపం మరి బీఆర్ఎస్లో కొట్లాడలేడు ఎందుకు? మరి పార్టీలో ఉండి కొట్లాడాలి కదా. పార్టీకి అంత న్యాయం చేసినప్పుడు, పార్టీలో అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు పార్టీని ఎందుకు వీడాలి? ఈయన పార్టీని ఎందుకు వీడాలి? టీవీ పెట్టాలంటే ఏం బూతులు వస్తాయని భయం అవుతుంది. ఎవరికి? అక్క భయం అవుతుందని గతంలో చెప్పింది. ఇప్పుడు చెప్పిన మాటలు కావండి ప్రజలారా, ఇవి ఇప్పుడు చెప్పిన మాటలు కావు, గతంలో చెప్పినాయి. మరి కేసీఆర్ పదజాలం ఏం వాడిండు? మరి కేసీఆర్ ఏ పదజాలం వాడిండ్రు? పొద్దు అలేసే చెప్పాయా అనే ఒక సీఎం రేంజ్లో ఉన్న వ్యక్తి అట్లా నా వాడేది. మరి ఒక్కసారి ఢిల్లీకి పోతే అంటాను. మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు వీడిండ్రమ్మా అని అడుగుతున్నాం మేము ప్రజలం. ఎందుకు వీడిండ్రు అని అడుగుతున్నాం. ఏ రకం పంపిస్తావు? గల్లీ వరకు కూడా పంపిస్తాడు. కరెక్ట్. ఢిల్లీ నుండి గల్లీ వరకు జైకాల్సిందే. మరి మీ సారు ఇంట్లో ఇవ్వండి. ఇప్పుడు గోపాలరాజు ఇంకో కడుపు వేసుకున్నాడు. మరి అమ్మా, ఈయన దేశకి నేతనంట. దేశకి నేత. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తిన్నాడు. ఇంకా దేశకి నేత కేసీఆర్. ఏమున్నాయి? అదే దేశంలో పోతే ఆల్రెడీ నరేంద్ర మోదీ తింటుండు. అంబానీలకు, మంచి మంచి డబ్బున్న వ్యక్తులకు, వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్నాడు. జిఎస్టీని తీసుకొచ్చి బడబడ
పేదల ఫుడ్ దగ్గర కూడా వసూలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ సారీ ఫుడ్ దగ్గర కూడా వసూలు చేస్తున్నాడు. ఎక్కడ వసూలు చేస్తున్నాడు? మోదీ ఫుడ్ దగ్గర, పేదవారు తినే ఫుడ్ దగ్గర కూడా వసూలు చేస్తున్నాడు. అదే కేసీఆర్ పోతే ఫుడ్ దగ్గర కాదు, ఏమన్నా తాగే నీళ్ళ కన్నుండి కూడా వసూలు చేస్తాడు. ఆయన ఫుడ్ దగ్గర చేస్తాడు, ఇంకా తాగే నీళ్ళ కన్నుండి కూడా చేస్తాడు. ఓకేనా? ఈ ఊళ్ళల్లో ఉంటాయి కదా నల్లలు, అవి ఉంటాయి కదా, అక్కడికి అవిట్లో కూడా జిఎస్టీ పెడతాడు. పైసా గ్రామ పంచాయతీ ట్యాక్సీలే కాకుండా ఇంకా జిఎస్టీ పెడతాడు మళ్ళా. ఎవరికి? అంత మంచి అభిమానం ఉన్నప్పుడు కేసీఆర్కి ఎందుకు ద్రోహం చేసిర్రు? వీరు ఏమనుకుంటున్నారంటే, ప్రజలారా, మేము మా అధికారం కోసం మేము ఎక్కడ పోయినా నడుస్తుంది, మా అధికారం కోసం మేము ఎటు పోయినా నడుస్తుంది, ఏం చేయాలని నడుస్తుంది అనేసి వీళ్ళు అనుకుంటున్నారు. బాసు ఎక్కడ పోలే మన మధ్య ఉంటాడు అన్నప్పుడు నువ్వు పని చేయాలి, పార్టీ గురించి పని చేయాలి. పార్టీ ఇబ్బందిలో ఉన్నప్పుడు పార్టీని వీడొద్దు. నీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒక్కసారి ఎంపీ టికెట్ ఇచ్చిన పార్టీని ఎట్లా వీడినావు? ఎక్కడ పోయిండు? మేడం భయపడతాడు. ఎవరు భయపడరు? ఎవరు భయపడరు? తెలంగాణ వచ్చినాక ఇంకా జై తెలంగాణ అనే పట్టిరు. ఇక తెలంగాణ ఇచ్చినాక జై తెలంగాణ అనే పట్టిరు వీళ్ళు. తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ తెచ్చింది ఎవరు? సోనియామ్మ ఇచ్చింది. సోనియామ్మ ఇస్తే తెలంగాణ వచ్చింది. వీళ్ళు అయ్యే చుట్టాల దగ్గరలో లేదా వీళ్ళు దొంగ దీక్షలు చేసి పాదరసం చేసి తాగితే రాలేదు. మరి వేల మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ కానీ చాలామంది ఆత్మ బలిదానాలు అయింది. మరి వీళ్ళందరూ అయితే కానీ తెలంగాణ ఇచ్చిండు సోనియామ్మ. మరి సోనియామ్మ ఇచ్చింది అని చెప్పుకోకుండా కేసీఆర్ తెచ్చిండు అంటే సోనియామ్మ ఇస్తేనే కదా కేసీఆర్ తెచ్చింది. వీడు ఎక్కడికైనా తెచ్చిండ్రా? ఫస్ట్ నమ్మక ద్రోహి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ తర్వాత ఆయన నమ్మక ద్రోహి వ్యక్తి ఉన్నప్పుడు నీవెట్లా కన్నతల్లి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నమ్మక ద్రోహం చేసినావో నీ కూడా నీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ద్రోహం చేస్తున్నారు. నీ పార్టీ ఎమ్మెల్యేలు నీకు కూడా అట్లే ద్రోహం చేస్తున్నారు. ఒకసారి గువ్వల బాలరాజు ఈరోజు స్పీచ్ ఇద్దాము. 2023 మొన్న అయింది ఎలక్షన్. ఓడిపోతే అహంకారం ఎక్కువ. ఎట్లా అహంకారం వచ్చిందే? అహంకారం కాదు, మీరు చేసిన లంగ పనులకు ప్రజలు ఓడించిర్రు. మీ అహంకారం కోసం కాదు, ప్రజలు ఓడించిర్రు. కోపం నీకేం కోపం ఉంటా పట్టు. ఇది ఈరోజు జరిగిన సమావేశం. అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నా. టిఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది. ఏమొచ్చింది? దళితుని సీఎం చేస్తున్నాడు, దీని గురించి ఏందని చెప్పు కోరుకుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడు. మనం చదువుకున్నాము, ప్రజల చేత ఎన్నికైనాము, తెలంగాణ రాష్ట్ర కాంక్ష
దృఢంగా ఉన్నది. ఉమ్, వచ్చిన తెలంగాణను నవ్వేటోడి ముంగట జారి పడ్డట్టుగా ఉండొద్దు అంటే ఉమ్, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఉమ్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించారు ఉమ్, కేసీఆర్ గారు. ఎన్నికల బహిరంగ సభల్లో ఇక్కడ కూడా ప్రస్తావన అది ఉమ్, వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు, లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు, మిగతా సందర్భాల్లో అదే అన్నమాట. ఉమ్. అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టిఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. మనం ఏమనొచ్చా ముఖ్యమంత్రి గారికి ఇస్తుంది భిక్ష మాది అని? అరే సిగ్గులేని బాలరాజ్, గువ్వల బాలరాజు, నీ గువ్వ మీద దెంగితే గువ్వ గువ్వు అనాలి. ఆ? ఎట్లా చెప్తా అంటే మరి నీవే అంటున్నావు దళితునికి సీఎం చేస్తా అన్నాడని కేసీఆర్ని అంటున్నావు. పట్టుకున్నావా ఏమన్నా కేసీఆర్ది పట్టుకున్నావా 10 ఏళ్ళల్లా? మరి అడగలేవు ఎందుకు? ఆ? అది నీ కమిషన్లకు అడ్డొచ్చింది. నీ కమిషన్లు, నీ వ్యాపారాల గురించి, నీ మీద ఉన్న కేసుల గురించి ఈరోజు కాషాయపు జెండా వేసుకున్నావు. ఈరోజు గది మాట్లాడకుండా అది అప్పుడేమో వీగినట్టు ఇప్పుడేమో మాట్లాడినట్టు చెప్తావేమరా నాయన, నాకు అర్థం కాదు. అప్పుడేమో వీగినట్టు ఇప్పుడేమో చెప్తావు, నువ్వు అర్థం కాదు. ఆ రోజు దళితుని సీఎం చేస్తా అన్న మాట మాట్లాడలేరంట. ఎందుకంటే వీళ్ళకి ఎమ్మెల్యే టికెటే సార్ అనేవి మోకాల దగ్గర ఉంటారు కదా, అట్లాంటి వ్యక్తులు కాబట్టి ఆ రోజు ఏమనలేరు ఆయనను. ఈరోజు ఆయన పార్టీ ఓడిపోగానే ఈరోజు కాషాయం జెండా వేసుకొని ఈరోజు తిడుతుంది. మరి అదే అధికారం ఉంటే ఈరోజు కేసీఆర్ని అనేటోళ్ళ వీళ్ళు? ఇదే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు పోతున్నారు, ఓడిపోగానే పోతున్నారు, మరి అనేటోళ్ళ? కాబట్టి ఈ ఎమ్మెల్యే టికెట్ ఆశించేటోళ్ళు, ఈ రాజకీయంగా అన్నీ ఆశించేటోళ్ళు దొంగలు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ఎమ్మెల్యే పదవులు చేసేటోళ్ళు, ఈ రాజకీయాలలో వీళ్ళందరూ ఉన్నారు. అదే ఇది నేను ఏ పార్టీకి సంబంధించి మాట్లాడతలేను, జనరల్ మాట్లాడుతున్నా, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా. మీ కార్యకర్తలు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మరి రాజకీయ నాయకులు కొడుకులు ఎందుకు యుఎస్లలో, లండన్లా, దుబాయ్లల్లా వ్యాపారాలు చేస్తున్నారు, మళ్ళా మంచి చదువులు చదువుతున్నారు. మరి మీ పిల్లలు ఎందుకు చదువుతలేరు? మీరేమో మీరేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు చదివితే వాళ్ళ పిల్లలు ఏమో లండన్ దుబాయ్ స్కూళ్ళలో వాళ్ళు చదువుతారు, లండన్ దుబాయ్లలో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. మీకు ఎక్కడ ఉన్నది? కాబట్టి ప్రజలారా ఇది ఒక్కోటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో, జనరల్ బాడీ ఎలక్షన్లు ఏమవుతుందో ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకొని నేను చెప్పబోయేది, మీ మండల్లో ఏ జెడ్పీటీసీ కరెక్ట్ అనిపిస్తే ఆ జెడ్పీటీసీకి ఓటు వేయండి. పార్టీని చూడకండి, ఆ వ్యక్తి మంచోడా ఓటు వేయండి. ఆ వ్యక్తి స్వార్థపరుడా ఓటు వేయకండి. కాబట్టి అదే గ్రామానికి వస్తే పార్టీలను చూడకండి, పార్టీ నుండి నిలబెట్టిన సర్పంచ్లకు అసలే ఓటు వేయకండి. నేను చెప్పబోయేది, పార్టీ నుండి నిలబెట్టిన సర్పంచ్లకు అసలే ఓటు వేయకండి. ఇండిపెండెంట్ ఈరోజు సర్పంచ్గా నిలబడి రేపు ఊళ్ళో ఉన్న అన్నీ దోసుకొని వెళ్తారు. వాళ్ళ వ్యాపారాలు అయితే ఒక్కోటి మాట నాకు గుర్తుకొస్తుంది తమ్ముళ్ళు. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, మరి ఇక్కడ వచ్చేసి ఏమంటారు అంటే, మేము 40 లక్షలు ఖర్చు పెట్టినాం, మేము 50 లక్షలు ఖర్చు పెట్టినాం, 40కి మేము ఇంత ఖర్చు పెట్టినాము అనేసి మాట్లాడతారు. మరి ఇది 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఏం ఆశించింది మీ పైన, జనాల పైన అంత పెడుతున్నాడా? అసలు గ్రామ అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉందా వీళ్ళకు? చిత్తశుద్ధి ఉంటే ఓటర్లను మభ్య పెట్టడు. ఎవ్వనికైనా ఈ రాజకీయం ఉన్న వ్యక్తులకు నేను సవాలు విసురుతున్నా, ఒక్కడన్నా అని డబ్బు వంచకుండా గెలవమనండి. నేను అప్పుడు మీరు ఏ చెప్పినా నేను చేస్తాను. ఓకేనా ప్రజలారా? నేను చెప్పబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, ఇది జనరల్ బాడీ ఎలక్షన్లో నేను ఈ పార్టీ ఆ పార్టీ నుండి తరపు నుండి మాట్లాడతలేను. మీకు నచ్చిన వ్యక్తిని, మీకు అండగా నిలబడుతున్న వ్యక్తిని, మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది, పలానా వ్యక్తి సర్పంచ్గా అయితే మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది, పలానా వ్యక్తి జడ్పీటీసీ అయ్యింది అనుకో మా మండల అభివృద్ధి జరుగుతుంది, మా మండలంలో మంచి రోడ్లు వస్తాయి, మంచి డెవలప్మెంట్ అవుతుంది, మా గ్రామంలో మంచి రోడ్లు వస్తాయి,
మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. మా గ్రామాన్ని ఈ సర్పంచ్ ఆదర్శంగా నిలబెడతాడు. మా మా మండలాన్ని ఈ వ్యక్తి ఆదర్శంగా నిలబెడుతుంది రాష్ట్రంలో అనే వ్యక్తికి మీరు ఓటు వేయండి. అట్లాంటి వ్యక్తులకు ఓటు వేయండి. కానీ మీరు ఏదో వాడు నిలబడుతున్నారు కదా, ఈ పార్టీ టికెట్ ఇచ్చింది కదా, వీళ్ళకి చేస్తున్నాం కదా అనేది చేసేటోళ్ళకు మీరు చేయకండి. అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు. పార్టీల పేర్లు కూడా చెప్పట్లేదు. ఏ పార్టీ అయినా పర్లేదు. మీరు అనుకున్న వ్యక్తిని మీరు గెలిపించుకోండి ప్రజలారా. అయితే నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కూడూరు మండలంలో కానీ ఖచ్చితంగా నేను చేస్తాను. ఎవరు సర్వే ఎంతున్నది నిన్న కొద్దిగా అంత నేను లాంగ్ తీయలేదు. ఎవరు సర్వే ఎంతున్నది, ఎవరు గెలవబోతున్నారు అనేసి ఖచ్చితంగా నేను తీస్తాను. ఎవరు నిలబడితే ఎట్లుంటుంది అనేసి కూడా నేను చెప్తాను. అయితే నిన్నటి వీడియోలో కొంత పార్టీల పరంగా వచ్చినాయి, కొన్ని చెప్పినా కానీ మిగతా మొత్తం ఎక్కువ ఏం చెప్పలేదు. కొంతమంది పేర్లు చెప్పినాను, ఇంకా చెప్పలేను. మరి వాళ్ళనే గెలిపించుకోవడానికి నేను చెప్పట్లేదు. వాళ్ళు ప్రజలలో ఎట్లున్నారని నేను చెప్పిన అంతే. పార్టీ పరంగా ఎట్లున్నారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది అయితే నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నేను చెప్పబోతాను. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మండల్ లెవెల్లో కానీ ఇంకా రాష్ట్ర లెవెల్లో పోయేటట్లుగా అందరికీ షేర్ చేయండి. నేను 100% ప్రశ్నిస్తా. నేను నిజం వైపే నిలబడతా 100%. వారు ఎవ్వరున్నా కానీ నేను 100% నిజం వైపే మాట్లాడతా.